హలో గైస్, బాలయ్య బాబు గారు అఖండ 2 టీజర్ అయితే వచ్చింది. టీజర్ అయితే ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది. ఎందుకంటే టీజర్లో బాలయ్య బాబు గారి డైలాగ్స్ కానీ, ముఖ్యంగా బాలయ్య బాబు గారి లుక్ కానీ, అదే విధంగా బాలయ్య బాబు గారి సినిమా అంటే తమనైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పడేస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అది మనందరికి తెలిసిందే. అదేవిధంగా బాలయ్య బాబు గారు, అదేవిధంగా బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనం అంతకుముందు చాలా మూవీస్లో అయితే చూసాం. మనం సింహ కానీ, లెజెండ్ కానీ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అయితే అయ్యాయి. అదేవిధంగా అఖండ 1 కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే అయ్యింది బాలయ్య బాబు కెరియర్లోనే. ఇప్పుడు అఖండ టీజర్ కూడా చాలా మందిని అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే సాధించింది. అదేవిధంగా అఖండ 2లో చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారు ఒక కొత్త లుక్లో కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అఖండ మూవీ కూడా ఇప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి టీజర్ ద్వారా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసేది ఏంటంటే బాలయ్య బాబు గారు సెప్టెంబర్ 25న అయితే వస్తున్నాడు అఖండ మూవీతో. అదే రోజున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ది మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 25థ్లోనే. సో రెండు మూవీస్ చూసుకున్నట్లయితే ఒకే తేదీన ఒకే రోజునైతే రిలీజ్ అవుతున్నాయి. సో బాక్స్ ఆఫీస్ వద్ద వీరిద్దరి మధ్య అయితే చాలా పెద్ద వార్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అసలు ఈ వార్లో ఎవరు గెలుస్తారనేది మనం మాట్లాడుకున్నట్లయితే బాలయ్య బాబు గారు కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బాలయ్య బాబు గారు అంతకుముందు చిరంజీవి గారితో చాలాసార్లు తలబడ్డారు. బాలయ్య బాబు గారు కొన్నిసార్లు గెలిచారు, అదేవిధంగా చిరంజీవి గారు కొన్నిసార్లు గెలిచారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తలబడబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓజీ టీజర్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్లో అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఓజీ టీజర్లో చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ, ఆ స్వాగ్కి తమనిచ్చిన బీజిఎం హంగ్రీ చీతా కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పూనకాలు తెప్పించాయని చెప్పుకోవచ్చు ఆ టీజర్ ద్వారానే ఫ్యాన్స్కి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చే మూవీస్ కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో చూసి, చాలా సంవత్సరాలు అయిందని ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీస్ చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, అదేవిధంగా ఓజీ. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా ఓజీ మూవీకి ఉన్నంత హైప్ కానీ, క్రేజ్ కానీ ఏ మూవీ కూడా లేదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అదే ఓజీ మూవీతో బాలయ్య బాబు గారు అయితే తలపడనున్నాడు అఖండ మూవీతో. అఖండ 2 మూవీ అదేవిధంగా ఓజీ మూవీ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కలెక్షన్ల విషయంలో అయితే భారీ ఫైట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారి అఖండ 2 టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే సాధించింది. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ టీజర్ కూడా మామూలు అంటే మామూలు లేదని చెప్పుకోవచ్చు. సో బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్దవారే ఉంటుంది. మనమైతే వేచి చూడాలి. సెప్టెంబర్ 25th అయితే మనకి అప్పటి వరకు వచ్చేదాకా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఏ మూవీ అయినా పోస్ట్ పోన్ చేసుకుంటారా లేకపోతే డ్రాప్ అవుతారా లేదనేది కూడా మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే చాలా పెద్ద బిగ్ స్టార్స్, ఇద్దరు బిగ్ స్టార్స్ కాబట్టి కలెక్షన్స్ల విషయంలో అయితే చాలా పెద్ద పోటీ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ రెండు మూవీస్ ఒకే తేదీన ఒకే రోజున రిలీజ్ అయితే మీరు ఏ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తుందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాలయ్య బాబు గారు అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.